నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు బీసీ రిజర్వేషన్ల మీద చాలా పెద్ద ఎత్తున కొట్లాడిన, గలమెత్తిన, నినదించిన బీసీ నాయకుల గొంతులు మున్సిపల్ ఎలక్షన్లకు ముందు అంతగా వినిపించట్లేదు. కారణాలు ఏంటో మరి. సో సంఘాల వారీగా లేకపోతే జేఏసీల వారీగా ఏ లీడర్ కా లీడరు ఎక్కడ మనం మాట్లాడకపోతే ఈ అంశం మనల్ని కాదని దూరం పోతుందేమో అనుకునేంత రేంజ్లో కొట్లాడిరు. కానీ ఎందుకో ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి ముందు, ముఖ్యంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. బీసీ సమాజం ఎదురు చూస్తున్నది నాయకులంతా ఎక్కడ పోయి మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళని. మరి ఆ స్థాయిలో మూమెంట్ ఎందుకు లేదు? లేకపోవడం వల్ల ఇవాళ పార్టీలు కూడా ఏం మాట్లాడతలేదు. కాంగ్రెస్ మాట్లాడతలేదు, బీఆర్ఎస్ అసలే మాట్లాడతలేదు, బీజేపీ కూడా సైలెంట్గానే ఉన్నది. నా ముందు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అండ్ ఈ జేఏసీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు. నమస్తే జాజుల గారు. నమస్తే. ఎందుకు సల్లబడ్డరా, సప్పబడ్డరా, లేకపోతే ఎవరైనా మాట్లాడొద్దన్నారా? ఎందుకు ఒక ప్రెస్ మీటు లేకపోతే ఒక ఏదో ఒకదొకటి ధర్నా? ఆ ధర్నాలు కూడా పెద్దగా లేవు. మరి ఎందుకు ఇంత సైలెన్స్ ఉన్నది? ఎందుకు మాట్లాడతలేదు ఈ సమయంలో? మున్సిపల్ ఎన్నికల మీద మేము పెద్ద ఎత్తున మాట్లాడినాము, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసినాము. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ ధర్నా నిర్వహించినాము. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయో, గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని కొంత పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ ఎన్నికలు కాకుండా 42% అవుతుందని వేడి చేసి విసికి వేసారిపోయారు. తర్వాత వాళ్ళు సర్పంచ్లు అయ్యారు. సర్పంచ్లు అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఏంటంటే గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఒక గ్రామ పంచాయతీకి 7,000 ఉన్నాయి అనుకో, 10,000 ఉంటే ఈ మున్సిపాలిటీకి మారినాయి. ఒక రకంగా చెప్పాలంటే గ్రామ పంచాయతీ లెక్కనే. కాబట్టి ఈ మున్సిపాలిటీలో కూడా మేము పోటీ చేయాలనే ఒక ఆలోచన అందరిలో పెరిగింది. అది ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఏంటంటే రాజకీయ పార్టీలు కొల్యూడ్ అయిపోయాయి. ఇక్కడ అన్ని పార్టీల ఇవాళ మాట్లాడాల్సినటువంటి బీజేపీ మొదటి నుంచే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండడం, దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ కులగణనలో పాల్గొనకపోవడం, దాని మీద కేటీఆర్ గారు కులగణన నుంచి మొదటి నుంచి దాని మీద వాళ్ళ వైఖరి వెల్లడించకపోవడం, ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మాత్రమే స్పందించడం మూలంగా దీన్ని అలుసుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతలేరు. కాబట్టి ఇలా ఏదైనా బీసీ సంఘాలు మాట్లాడితే ఆ మేరకు బీసీ సంఘాల వాయిస్ ఇలా ప్రభుత్వానికి తట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీనికి రాజకీయం లేకుండా ప్రతిపక్షాలని మేము కలుపుకొని పోవాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని, రామచంద్రరావు గారిని, కేటీఆర్ గారిని ఆ పార్టీలను కలుపుకొని మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండోది, మున్సిపల్ ఎన్నికల్లో నేను గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అన్యాయం మున్సిపల్ ఎన్నికల్లో అంత పెద్దగా అన్యాయం జరగదు. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 17% కుదించేశారు. ఇక్కడ 42%కు అనుకున్నటువంటి రిజర్వేషన్లు 17% కుదించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇలా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ పట్టణాల్లో తక్కువ ఉంటుంది కాబట్టి బీసీ రిజర్వేషన్లు గత గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే కొద్దిగా మెరుగుగా పెరిగినాయి. కాబట్టి దాంతో కొంతమంది భావన ఏంటంటే అది రిజర్వేషన్లు పెరిగినాయి కదా కొంత అనే భావనతోటి కొంత ఉన్నదే తప్ప ఇలా మొత్తంగా రిజర్వేషన్లు అనేది కాదు. మున్సిపాలిటీలు చూడండి, 116లో 5 ఎస్టీకి ఉన్నాయి చైర్మన్లు, 5 ఎస్టీకి ఉన్నాయి, 17 ఎస్సీలకు ఉన్నాయి, 38 ఏమో బీసీలకు, మొత్తం 61 ఓసీలకు, జనరల్ ఉన్నాయి. ఓసీ అంటే జనరల్ ఉన్నాయి, ఓసీ అని కూడా అనలే, మనం జనరల్ అనాలి. అవును. అయితే ఇది 38 అంటే 40% కూడా కాదు. అవును, 31%. అదే అంటున్నాడు. మొత్తం 121 మున్సిపల్ చైర్మన్, 116 ఇప్పుడు ఎలక్షన్లకు జరుగుతున్నాయి. టోటల్ ఇచ్చిండు 121లో 38 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు కేటాయించారు. అంటే 31% వస్తుంది. మరి ఆ తర్వాత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇది చాలా కీలకమే. కార్పొరేటర్లు, కౌన్సిలర్గా 2,704 మంది ఉన్నారు మొత్తం పోటీ చేసి. 2,704లో బీసీలకు కేవలం 763 మంది కేటాయించారు. అంటే 28%. మరి 28%. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్టు 42% కనుక ఇంప్లిమెంట్ అయితే 1,150 కార్పొరేటర్లు, కౌన్సిలర్ బీసీలకు రావాలి. అంటే 763 వచ్చినాయి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే జనరల్ మహిళలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు, జనరల్ మహిళలకు
788 కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం వస్తే మహిళల కంటే తక్కువ బీసీలకు వచ్చింది. జనరల్ మహిళల కంటే తక్కువ 50% కోటా కాబట్టి తక్కువ వచ్చినాయి. అదే విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి, దాని జామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ఇదే నా నినాదం, ఇదే నా విధానం అన్నాడు. మరి ఎక్కడ పోయిండో చాలా రోజులే కనపడతలేడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాటే మాకు శిలాశాసనం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం చూసుకున్న 56% బీసీలు కులగణన లెక్కల ప్రకారం 56% ఉన్నారని అధికారికంగా వెల్లడించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ 56% ఇచ్చినా కూడా మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు 68 దక్కాలి, కానీ 38 దక్కినాయి. అంటే దాదాపు 30 మున్సిపల్ చైర్మన్లు కోల్పోయారు. అదేవిధంగా ఒకవేళ 42 అంటే 14 మున్సిపల్ చైర్మన్లు కోల్పోయారు. ఒకవేళ కౌన్సిలర్లు కార్పొరేటర్లు 42% కనుక వస్తే 1150 అంటే 388 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు కాకుండా పోతున్నారు. అంటే నష్టం అనేది బానే ఉన్నది. కానీ కొన్ని జిల్లాలో ఆ 31-32 కూడా లేదు. జిల్లాలో చాలా దారుణంగా ఉన్నది. ఇది ఏంటంటే ఎస్సీ ఎస్టీకి ఫోన్ మిగిలిన బీసీ గారు. ఇప్పుడు ప్రధానంగా మేయర్లు 10 మేయర్లు నగర కార్పొరేషన్ 13 ఇచ్చారు బీసీలకు. 1 కరీంనగర్, 2 మహబూబ్నగర్, 3 మంచిర్యాల. మరి అసలు హైదరాబాద్లో ఫస్ట్ రాజధాని హైదరాబాదు, సెకండ్ రాజధాని వరంగల్, 2 ఓసీలకు ఇచ్చేసారు. అంటే ఇది ఇలా బాగానే కుట్ర జరిగింది. అసలు గతంలో రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీకి ఇచ్చారు. బీసీకి ఇచ్చినందుకే బొంతు రామ్మోహన్ తర్వాత ఏమంటున్నారంటే వాళ్ళు ఎట్లా చేసినారు, 50% దాటకూడదు కాబట్టి ఎస్సీ ఎస్టీ జనాభా 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అంతే ఈ 50 దాటకుండా వాళ్ళకి బోను మిగిలింది బీసీలకని ఇచ్చారు. సరే ఇది చేయాలి అని అంటే అఫీషియల్ గా పార్లమెంట్ లో చట్టం ద్వారా చేయాలి. మేము 2 బిల్లులు పంపినాం అంటారు, వీళ్ళు కొట్లాడరు, వాళ్ళు ఇయ్యరు, అది అట్లా ఆగిపోయినది. ఆప్షన్ ఏమున్నది? మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఏమైంది, ఎక్కువ కొట్లాడడం వల్ల మేమిచ్చినామని కనీసం ఆ పార్టీ పరంగా ఏదో రకంగా చేయడం వల్ల కొంత మేలు జరిగింది. మనం ఇచ్చిన చైతన్యం బూస్టప్ మూలంగా కొంతమంది పోటీ చేసి గెలిచారు జనరల్ స్థానాల్లో. ఇప్పుడు అది లేదు అని అంటున్నారు. 3300 మంది. ఇప్పుడు ఆ స్థాయిలో ఒత్తిడి లేకపోవడం వల్ల, మీలాంటి వాళ్ళు ఇంకా నాయకులంతా ఒత్తిడి చేయకపోవడం వల్ల అది వాళ్ళకి అలసైంది, ఎవరు మాట్లాడతలేరు అంటున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలా మంది మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నప్పటికీ చాలా మంది జనరల్ స్థానాలు కూడా మనం పోటీ చేసి గెలిచాలి, ఇంకా అడుక్కునేది ఏంది ఆ పార్టీల దగ్గర, అడుక్కునే దానికంటే బీసీలను ఓటు పోలరైజేషన్ తీసుకురావాలి, వాళ్ళను రాజకీయ చైతన్యం తీసుకురావాలి. జనరల్ స్థానాలు అంటే కేవలం రెడ్డి రావులే కావు, జనరల్ స్థానాలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా వస్తారు అనే ఒక ప్రచారం తీసుకుపోవాలని చెప్పి కొంతమంది ఆ కాన్సెప్ట్కి వెళ్ళారు. తర్వాత నేను అన్నట్టు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఒకటే కాబట్టి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇందులో లేవు కాబట్టి, అది గ్రామ పంచాయతీ పట్టణ మున్సిపాలిటీ కాబట్టి పట్టణాలలో కూడా పరిపాలన లేకపోతే స్తంభించిపోతుందనే ఒక దాన్ని పట్టుకొని ఆ రీజన్ని తీసుకుని కొంత వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బీసీలలో నివురు గప్పిన నిప్పు లెక్క ఈ వాదం అనేది చాలా బలంగా ఉన్నది. కాబట్టి పార్టీలు ఏంటంటే ఈ వాదాన్ని బలహీనం చేయడం కోసం, ఈ వాదాన్ని ఎక్కడ ఈ బీసీ వాదం చినుకై మొత్తం పెనుమంటై మా పీఠాలకు అంటుకొని కాలిపోతామనే భయంతో మీరు ఇక్కడ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక వైపు ఎప్పుడు లేనటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడూ అయింది, మళ్ళీ మధ్యాహ్నం ఆపేసారు. ఫోన్ ట్యాపింగ్ను తెర మీద తీసుకొస్తారు. టీవీ సీరియల్ లెక్క రోజుకొక నాయకుని విచారణ చేస్తారు. ఒకవైపు మీడియాలో ఎక్కడ కూడా స్పేస్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ తెర మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత సింగరేణి టెండర్లు తెర మీద తీసుకొచ్చారు. మళ్ళీ నినమన హరీష్ రావు ఇంకా బార్ షాపులు ఏదో టెండర్లు అని, ఎందుకంటే వాళ్ళు దోసుకునేలే కదా. కాబట్టి ఇద్దరికి ఆ వాసన తెలుసు. కాబట్టి మొత్తం ఈ బీసీ ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషను నామినేషన్లు జరిగినన్ని రోజులు దీన్ని డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఏంటంటే ఎందుకు కీలకం అంటే ఇది సింబల్స్ మీద జరుగుతున్న ఎలక్షన్. అవును, ఏ పార్టీ ఎంతమందికి ఇచ్చింది టికెట్ అనేది ఇప్పుడు టోటల్ లెక్కకు నీళ్ళు పాలకు పాలు బయటకు వస్తుంది. ఎందుకంటే పార్టీ నుంచి ఒకటే బీఫామ్ ఇవ్వాలి ఆ వార్డుకి కాబట్టి. సో ఇప్పుడు పార్టీలు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సరే ఈ అఫీషియల్ గా దక్కని రిజర్వేషన్స్ వీళ్ళు ఏమైనా పార్టీ పరంగా
ఎక్కడైనా ఇచ్చే ఇప్పుడు ప్రయత్నం జరుగుతుందా? పార్టీలకు ఏమాత్రం సిగ్గు ఎగ్గున్నా వాళ్ళే అన్నారు. ఏది ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు. కానీ తమకు పార్టీలు టికెట్లు ఇచ్చే వారికల్లా అన్ని పార్టీలు పోటీపడి మద్యం సిండికేట్ వ్యాపారం లెక్క మౌనం పాటిస్తున్నారు. ఇలా బీజేపీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందుకే మీరు మీడియాలో మీరే చదివిన వార్తలు, మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు నోటిఫికేషన్ ఇవ్వకముందుకే వీళ్ళు అంటే బీసీ వాదాన్ని నీరుగార్చడానికి ప్రతిపక్షాలు బీఫామ్స్ ఇస్తున్నారు కదా, ఎట్లున్నది పరిస్థితి? బీఫామ్లు ఇచ్చే కాడ వాళ్ళు పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు మంత్రుల చేతిలో పెట్టారు. ఎమ్మెల్యేలు ఎవరు? 54 మంది 56 మంది రెడ్లే ఉన్నారు. అగ్రకులాలు మొత్తం కలిస్తే 70% మంది వాళ్ళే ఉన్నారు. కాబట్టి అగ్రకులాలు ఎవరికి ఇస్తారు? అగ్రకులాలకి ఇస్తారు. కానీ ఇక్కడ పెద్ద ఒక కుట్ర ఏం జరుగుతుందంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మామూలు కుట్ర కాదు. రోజు మాకు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఫోన్లు. అంటే గెలిచే కెపాసిటీ ఉన్న, ప్రజలలో మంచితనము పలుకుబడి ఉన్న, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న సర్వేల పేరు మీద బీసీల గొంతుకు వస్తారు. బీసీలు 2-3 బీసీలలో అనేక బలమైనటువంటి కులాలు కానీ చైతన్యవంతమైన కులాలు కానీ మేము ఈ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తాము, ఇక్కడి నుంచి మేము గెలుస్తాము అంటే అగ్ర కులాలను కౌన్సిలర్లందరూ గెలిచి చైర్మన్ ఎన్నుకోవాలి కదా. కాబట్టి ఈ చైర్మన్ కానీ ఈ కులాలను బలమైన కులాలను వీనికి టికెట్ ఇవ్వకుండా చేసి, సీట్ రాకుండా చేసి, బీఫామ్ ఇవ్వకుండా చేస్తే వాడు చైర్మన్కి పోటీ పడ్డాడు. కాబట్టి ఏం చేస్తారంటే సీఎం సర్వే అని ఒకటి, పార్టీ సర్వే అని ఒకటి, లోకల్ సర్వే అని ఒకటి, 3 సర్వేల పేరు మీద ఇలా సర్వేల పేరు మీద బీసీలకు బీఫామ్లు ఇవ్వకుండా తడిగుడ్డతో గొంతు వచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారితో అదే చెప్పిన, మీరు పార్టీ పరంగా ఇస్తానని చెప్పారు, సరే అధికారం ఉండొచ్చు, అధికారం ఉందని ఆ ఊపి మీద పోవచ్చు, కానీ మళ్ళీ మీరు ప్రజల పార్టీ పరంగా ఇవ్వాలని అడిగినాం, పార్టీలో చర్చిస్తున్నాము, దాని మీద సీరియస్ గానే ఉన్నామన్నారు. మీ రాహుల్ గాంధీ గారే స్పష్టంగా చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు రేపు రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని అడుగు పెడతారు? దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఆయన ఒక మోడల్గా ఇంప్లిమెంట్ చేసి, ఇవాళ గుజరాత్ మోడల్ అని చెప్పి నరేంద్ర మోడీ ఎట్లయితే ప్రధానమంత్రి కాగలిండో, సోషల్ జస్టిస్కు ఇలా తెలంగాణ మోడల్గా చేసి, సామాజిక న్యాయానికి తెలంగాణ మోడల్ చేసి రేపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అవకాశం తీసుకోవాలి. కానీ రాహుల్ గాంధీ మాట లేదు, ముచ్చట్లేదు, ముఖం లేదు, ఎక్కడ పోయిండో తెలియదు. కాబట్టి ఇప్పుడు సర్వేల పేరు మీద బీసీలకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇది సర్వే లేదు. మరి నేను ఒకటే సూటిగా అన్ని పార్టీలను ప్రశ్నిస్తాను, ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ సర్వే చేయిస్తున్నామంటుంది. చివరికి ఓడిపోయే బీజేపీ పార్టీ కూడా, బీజేపీ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 700 సీట్లు గెలిచింది, ఆ పార్టీ కూడా మేము సర్వేలు చేయిస్తున్నాం. బలమైన బీసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా మేము సర్వేలు చేయిస్తున్నాం. నేను అంటున్నా, మరి లోకల్ క్యాండిడేట్స్ మీద సర్వేలు చేయిస్తే మీ పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి? పార్టీ నాయకత్వం ఎక్కడ పోయింది? ఇక్కడనేమో మా మోడీ గారి ముఖం చూసేయమని ఇక్కడ అంటారు, మా కేసీఆర్ ముఖం చూసేయమని అక్కడ అంటారు, మా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖం చూసేయమని అంటారు. మరి మీ ముఖాలు చూసి ఓటేరా ప్రజలు? అంటే మీ ముఖాలు చూసి ఓట్లు వేస్తే మీరు బీఫామ్లు ఎవరికి ఇస్తే వాళ్ళు గెలవాలి. మీకు సిద్ధాంతాలు బలంగా ఉంటే, మీ పార్టీలు చాలా చైతన్యమైనటువంటి ప్రజల్లో బలంగా పేరుకపోతే మీ పార్టీల ఫేస్ వాల్యూ చూసేయాలి. కానీ లోకల్లా మీకు సర్వేలు, ఇప్పుడు అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ ఎవరు నిలబెడితే వాళ్ళు గెలిచేటువంటి కొంత స్కోప్ ఎక్కువ ఉంటుంది. మరి అధికార పార్టీ కూడా సర్వేల పేరుతో ఎట్లా చేస్తారు? కాబట్టి ఈ సర్వేల డ్రామాలు బంద్ చేయాలి. బీసీలకు టికెట్లు ఇస్తే బీసీలు గెలుపు గుర్రాలు. మీకు తెలుసు, మీ పాత్ర కూడా మన తొలి వెలుగు పాత్ర, మీ పాత్ర చాలా ఉంది. మీ అలా బీసీలు గతంలో తెలంగాణలో గెలుపు గుర్రాలంటే కేవలం పిడికెడు శాతం లేనోళ్ళు, వాళ్ళైతేనే గెలుస్తున్నారు. జూబ్లీహిల్స్లో మనమందరం ప్రయత్నం చేసి ఒక బీసీ బిడ్డను గెలిపించగలిగిన కదా. 17% కుదించాల బీసీలు అనేది గ్రామ పంచాయతీ ఎన్నికలు కుట్ర చేస్తే, మనమంతా జనరల్ స్థానాలంటే రెడ్డి రావులవి కావు, జనరల్ స్థానాలంటే బీసీలే. బీసీలారా జనరల్ స్థానాల్లో సర్పంచ్గా నిలబడండి. ఈ ఓటు ద్వారా మన సర్పంచ్ని మనం ఏలుకోవాలి, గ్రామాలు మన చేతులకు రావాలంటే బీసీ రిజర్వేషన్ల ద్వారా 2243 సర్పంచ్ స్థానాలు వస్తే, జనరల్ స్థానాల్లో 3241 మంది జనరల్ స్థానంలో బీసీలు గెలవగలిగారు. మొత్తంగా 51% బీసీ సర్పంచ్లు గెలవగలిగారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు అంటే ఇంచుమించు గ్రామ పంచాయతీకి కొంత జనాభా ఎక్కువనే కాబట్టి
మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరగనేమో, పెద్ద ఉద్యమం చేస్తాం. ఎవడో ఏ పార్టీకి పోయినా, ఏ పార్టీ గొడుగు కింద ఉన్నా, ఏ పార్టీ అద్దెమైకి అయినా, ఇవాళ వాళ్ళు ఏదైనప్పటికీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మాత్రం తాడోపేడు. ఇప్పటికే చెప్పిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెడితే ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో 42% మీరు ఇస్తున్నారు, 56% మేము ఇవ్వాలంటున్నాం. మీ బీఫాములు 56% ఇస్తేనే ఓకే, లేకపోతే రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఎట్లా అడుగు పెడతాడో మేము అడ్డుకొని తీర్తామని చెప్పినాం. బరాబర్ బీసీ సమాజం అడ్డుకొని తీరుతుంది. కాబట్టి మన తొలి వెలుగు ద్వారా బీసీ సమాజానికి నేను విజ్ఞప్తి చేసేదంటే, జనరల్ స్థానాలంటే రెడ్డి రావులు కావు. ఈ రోజు నుంచే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇలా నామినేషన్ వేసేసేయండి. అగ్రకులాలు ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో వాళ్ళు నిలబడతారు. రేపొకటి ఉంది. బీఫామ్లు 2వ తారీఖు వరకు పార్టీలు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరు నామినేషన్ వేసి ఏం సంగతి అని చూస్తారు. ఫస్ట్ బీసీలంతా నామినేషన్లు వేసేసాయి. నామినేషన్లు వేసిన తర్వాత బీఫామ్లు ఎట్టు చూసుకుంటాం, బీఫామ్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు జనరల్ స్థానంలో పోటీ చేయండి, గెలుస్తారు. బీసీ వాదం ఉంది. గెలవకపోతే మనని టికెట్లు ఇవ్వకుండా, బీఫామ్లు ఇవ్వకుండా ఎవడు కుట్ర చేసిండో వాడిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేయండి. ఎనివే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జార్జిల శ్రీనివాస్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున ఈ బహుజన వర్గాలు పోటీ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేయాలి. సర్పంచ్ ఎలక్షన్లో ఏ స్ఫూర్తితో అయితే పనిచేశారో అదే స్ఫూర్తితో పనిచేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.